BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వెల్కమ్ టు తెలుగు వన్. ఈరోజు మన స్టూడియోలో నేటి అతిథి ఆలపాటి సురేష్ కుమార్ గారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్, విధ్వంసం పుస్తక రచయిత. ప్రస్తుతం దేశంలో నెలకొన్న భయం, ఈ ప్రసార మాధ్యమాలకు సంబంధించి బ్రాడ్కాస్టింగ్ బిల్లు మీద అనేక భయాలు ఉన్నాయి. దాని గురించి సమగ్రంగా చర్చించడానికి సురేష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. నమస్తే. ఈ ప్రసార మాధ్యమాలకు సంబంధించిన బిల్లు, ఆ భయాలు నిజమేనంటారా సురేష్ గారు? నిజమేనండి. బిల్లు మీద వినపడుతున్న వాదనలు, బ్రాడ్కాస్టర్స్లో కనబడుతున్న భయాలు సహేతుకమే. ఎలాగంటే అవి నిజానికి గతంలో మొట్టమొదటిసారి బిల్లు డ్రాఫ్ట్ రిలీజ్ చేసినప్పుడే భయాలు వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ విడుదల చేసిన తర్వాత అందులో ఏముంది ఏమి లేదనేది పక్కన పెట్టి ఈ భయం సహేతుకమా కాదా అన్నదానికి మనం ఆధారాలు చూపించే కంటే ముందు అసలు ఒక బిల్లుని చట్టంగా చేసే ముందు ఆ బిల్లును పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్లో బిల్లు పెట్టిన తర్వాత దాని మీద చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత ఆ చర్చ జరుగుతున్నప్పుడే అభ్యంతరాలు ఏమైనా ఉంటే సలహాలు, సూచనలు, అభ్యంతరాలు అట్లాంటివి స్వీకరించాలి స్టేక్ హోల్డర్స్ నుంచి. అటువంటిది అదైతే చేయాల్సిన పని. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ బిల్లును సమగ్రంగా బయటపెట్టలేదు. కొంత భాగం మాత్రమే బయటపెట్టింది. కొంత భాగం ఇంకా లోపలే ఉంచారు వాళ్ళు. ఇంకా అది బిల్లు పూర్తిగా మనకి తెలియదు. ఎందుకు ఈ దాపరికం ఎందుకు చెప్పండి? ప్రభుత్వం దగ్గర దాపరికం ఉంది, ప్రభుత్వం మన నుంచి ఏదో దాస్తుంది ప్రజల నుంచి అంటే అది భయపడాల్సిన విషయమా కాదా? అందులో ఏముందనేది తర్వాత సంగతి చూద్దాం. ప్రభుత్వం దాచింది, ఎందుకు దాస్తుంది? దాపరికం అవసరం వచ్చింది. అందులో ఏదో సంథింగ్ ఆమినస్ అందులో లేకపోతే ప్రభుత్వం ఎందుకు దాచినట్టు? ఇది నా మొదటి ప్రశ్న. తర్వాత అందులో ఉన్నాయంటూ చర్చిద్దాం. దీంట్లో అసలు అది ఏదైతే మీరు బహిర్గతపరచాలి, చర్చించి దాన్ని బిల్లుని పాస్ చేసేదానికి ఏదైతే ఒక పద్ధతి, ఒక విధానం ఉందో దానికి భిన్నంగా వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న అతి కొద్ది మందికి ఆ బిల్లు ప్రతులను ఇచ్చి దాని మీద మళ్ళీ వాటర్ మార్క్ ఇచ్చి ఎవరి ద్వారా ఇది కనుక లీక్ అయిందంటే ఎవరి ద్వారా లీక్ అయిందో మాకు తెలుస్తుంది అనేది ఈ వాటర్ మార్క్ విధానం అని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడు వినని, కనని, చూడని ఒక ప్రక్రియని ప్రవేశపెట్టారనేది వార్తాపత్రిక కథనాల్లో, మీడియాలో వచ్చింది. దాన్ని ఎలా చూడాలి? ఇది నిజానికి దీనికి కొంచెం నేపథ్యం పరిశీలించాలి మనం. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అన్నా కానీ అది నిజానికి బీజేపీ ప్రభుత్వమే. ఎన్డీఏ పక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్డీఏ పక్షాలు ఇన్కాన్సిక్వెన్షియల్. ఒక బీజేపీ మినహాయిస్తే మిగతా ఈ లెక్కలోకి రావు అసలు. మోదీ ప్రభుత్వం, మోదీ అమిత్ షా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 10 ఏళ్ల క్రితం ఏర్పడిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రధానమైన భాగాన్ని, ఆల్మోస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తాన్ని వాళ్ళు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఒకటి, వాళ్ళ చేతిలో ఒక అస్త్రం ఉంది. ఏమిటి? అడ్వర్టైజ్మెంట్లు. గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. మాట వినకపోతే అడ్వర్టైజ్మెంట్లు ఆపేస్తారు. ఇవాళ భారతదేశంలో ప్రింట్ మీడియాకి సంబంధించి అనుసరిస్తున్న మోడల్ ఏదైతే ఉందో, అంటే ప్రొడక్షన్ కాస్ట్ కంటే తక్కువ ధరకి పేపరు పాఠకుడికి అమ్మే మోడల్ ఏదైతే ఉందో ఆ మోడలు సరైన మోడల్ కాదు. అది 20 రూపాయల ప్రొడక్షన్ కాస్ట్ అయితే దాన్ని 10 రూపాయలకు అమ్ముతున్నారు, 8 రూపాయలు, 5 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ నష్టాన్ని ఎట్లా భర్తీ చేసుకుంటారు వాళ్ళు? ప్రభుత్వం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ల మీద ఆధారపడాలి. ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఆపేస్తే వీళ్ళకి లైఫ్ లైన్, ప్రాణాధారమైన లైఫ్ లైన్ ఆగిపోద్ది. ఆ విధంగా ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. అది ఒకటి. రెండవది, మరో విధంగా ఏదో ఒక చట్టాన్ని వాళ్ళ మీద ప్రయోగించి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను ప్రయోగించి, భయపెట్టి, బెదిరించి రకరకాలుగా దారుల్లోకి తెచ్చుకుంటున్నారు. అప్పటికి కూడా లొంగని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉదాహరణకి ఎన్డీటీవీ. వాళ్ళని కొనేస్తున్నారు. వీళ్ళ చేతుల్లో పెద్ద బడా పారిశ్రామికవేత్తలు, బడా కార్పొరేట్ సంస్థలు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎన్డీటీవీ ఉదాహరణ చూస్తే, ఫర్ ఇన్స్టెన్స్, ఎన్డీటీవీ మాట వింటలేదని చెప్తే ఏదో ఒక దారిలో జాగ్రత్తగా పన్నాగం పన్నుకుంటూ ఒక దారిలో వచ్చి ఆ దారిలో గౌతమ్ అదాని అనే పెద్ద మనిషి వచ్చి దీన్ని కొనేశాడు. సో ఈ పద్ధతుల్లో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తమ విధానాల్ని క్రిటికల్గా చూసే అవకాశం లేకుండా చేసేసారు. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మోదీ ప్రభుత్వ విధానాలని, మోదీ ప్రభుత్వ ఒమిషన్స్ అండ్ కమిషన్స్, అంటే వాళ్ళు చేస్తున్న తప్పులు, చెయ్యకుండా ఉంటున్న పనులు, చేయాల్సిన పనులు చేయకుండా ఉంటున్నాయి. వీటిని క్రిటికల్గా అబ్జర్వ్
క్రిటికల్గా వీటిని అనలైజ్ చేసేందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరు రెడీగా లేరు. ఏదో 1-2 గౌరవప్రదమైన మినహాయింపులు తప్ప. ఇటువంటి నేపథ్యంలో ఎవరు చూస్తున్నారు మోదీని క్రిటికల్గా, మోదీ ప్రభుత్వాన్ని క్రిటికల్గా? డిజిటల్ కంటెంట్ ఎవరైతే ఆన్లైన్లో యూట్యూబర్స్ ప్రధానంగా అనుకోండి, ఆన్లైన్లో న్యూస్ పోర్టల్స్ కానివ్వండి, న్యూస్ ఛానల్స్ కానివ్వండి, రకరకాల మీడియంస్లో ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు చూస్తున్నారు ప్రభుత్వాన్ని క్రిటికల్గా. వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తున్నారు ఏది మంచి ఏది చెడు అని. గతంలో లాస్ట్ 10 years నుంచి చూసుకుంటూ వస్తే ఈ యూట్యూబర్స్ ప్రాబల్యం బాగా పెరిగింది భారతదేశంలో. యూట్యూబర్స్ న్యూస్ కంటెంట్, న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ అని మనం ఏదైతే టెలివిజన్లో అంటామో, యూట్యూబ్లో రిలవెంట్ టాపిక్స్ మీద, కరెంట్ అఫైర్స్ మీద, ఆ రోజు జరిగిన సంఘటన మీద, డెవలప్మెంట్స్ మీద ఒక పర్స్పెక్టివ్ ప్రజలకి అందించే ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళు ప్రజల్ని. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ 10 yearsలో బాగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇవాళ మొన్నటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఈ యూట్యూబర్ల ప్రాబల్యం తక్కువేమీ లేదు. ఈ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళు ప్రజలకి అందించిన పెర్సెప్షను, ప్రజలకి ఇచ్చిన అవగాహన చిన్నదేం కాదు. ఈ నేపథ్యంలో చూడాలి ఈ ప్రభుత్వం బ్రాడ్కాస్ట్ రెగ్యులేషన్ బిల్ ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని ఈ నేపథ్యం నుంచి చూడాలి. ఈ నేపథ్యం నుంచి చూస్తే ఆ బిల్లు విషయంలో వాళ్ళు ఎందుకు అంత జాగ్రత్త పడ్డారో మనకు అర్థమవుద్ది. మా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా గత ఎన్నికల్లో ఘోర ఓటమి చూసిన తర్వాత యూట్యూబర్స్ ప్రభావం మా ప్రభుత్వం ఓడిపోవటానికి ప్రధాన కారణం యూట్యూబర్సే అనే ఒక ఆరోపణ కూడా చేశారు. ఈ ప్రభుత్వ పనితీరుని లేదా ప్రజలకి ప్రభుత్వాల గురించి స్పష్టంగా చెప్పడంలో నిజాయితీగా ఇండిపెండెంట్ జర్నలిజం పూర్తి స్థాయిలో భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ యూట్యూబ్నే ఎక్కువ ఆశ్రయించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? కేటీఆర్ దగ్గరికి వస్తే అది దాంట్లో ఒక మాట చెప్పాలి మీకు. మా ప్రభుత్వ ఓటమికి, మా పార్టీ ఓటమికి ప్రధాన కారణం యూట్యూబర్లే అని చెప్పి కేటీఆర్ అన్నాడు కదా. యూట్యూబ్ ఛానల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ప్రజల్ని. స్థానికంగా ఉన్న ఛానల్స్ కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రం అంతటా జనం చూసే ఛానల్స్ కావచ్చు. అక్కడికి స్థానికంగా అవి రాష్ట్ర స్థాయిలో పెద్దవి. వీటి వలన ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ప్రభావితం అవుతున్నారు అన్న విషయాన్ని అన్ని పార్టీలు గుర్తించినవి. ఆ పార్టీలలో ఉన్న కింద స్థాయిలో ఉండే క్యాండిడేట్ స్థాయిలో, అభ్యర్థి స్థాయిలో వాళ్ళు కూడా గుర్తించారు. మనం పై స్థాయిల విషయం మాట్లాడుకుంటే ఈ యూట్యూబ్ ద్వారా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కోసం టీఆర్ఎస్ ప్రయత్నం చేయకపోలా. ఎన్నికల ముందు టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్ అంటే సబ్స్క్రైబర్స్, ఒక యూట్యూబ్ ఛానల్ మనం ఏ విధంగా దాని స్థాయిని కొలుస్తాం? సబ్స్క్రైబర్ల నెంబర్ ద్వారా కొలుస్తాం. సో కొంచెం పెద్ద స్థాయిలో సబ్స్క్రైబర్స్ నెంబర్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని కొన్నిటిని బీఆర్ఎస్ పార్టీ తరఫున కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి అందులో తమకు అనుకూలమైన కంటెంట్ని అందులో పెట్టారు. సో యూట్యూబ్ ఛానళ్ళ కారణంగా మా ఓటమి అన్న కేటీఆర్ వాక్యని మనం నేరుగా తీసుకోనక్కర్లా, కొంచెం విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి ఆ వ్యాఖ్యని. అది మీకు తెలిసిన విషయమే కదా, మీరు కూడా ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించారు కదా. అయితే దీన్ని ఎట్లా దీన్ని ఇంకొంచెం లోతుకు చూడాలంటే ఎట్లుంటుందంటే, పార్టీలు అటు పక్కన బీఆర్ఎస్, ఇటు పక్కన కాంగ్రెస్, మరో పక్కన బీజేపీనో, వీళ్ళు గంపకొత్తగా వీళ్ళు డబ్బులు ఇచ్చో లేకపోతే కొనుగోలు చేసో వాటిలో కంటెంట్ని ప్రవేశపెడితే ఆ కంటెంట్ ప్రజల్ని ప్రభావితం చేసింది అనుకుంటే పిచ్చితనం. ఇండిపెండెంట్ కంటెంట్ ప్రొవైడర్, ఇండిపెండెంట్గా వ్యాఖ్యానిస్తున్న మనిషి ఎవడో, ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని లేకపోతే ఒక పార్టీ కింద పనిచేస్తూ వ్యాఖ్యానిస్తున్న మనిషి ఎవడో, ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని జనం చూడలేరా? చూస్తారు. కాబట్టి కేటీఆర్ గారు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ తరహా కిరాయి పనులు చేయిస్తే అదే ఉంటుంది ఫలితం. నిజంగా సమాజం పట్ల నిబద్ధత ఉండి, నేను జర్నలిస్ట్గా నేను ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయాలి, ప్రజల అవగాహన శక్తిని పెంచాలి అని కంటెంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ వల్ల వచ్చే ప్రభావం మరొక రకంగా ఉంటుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, కంటిన్యూటీ ఏంటంటే ఏమిటిది? యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఇది ప్రధానంగా ఈ తరహా యూట్యూబర్లకి ఇంత ప్రాధాన్యత వచ్చిన కారణం ఏంటంటే, ఒక పార్టీ కొనుగోలు చేయడానికి కొన్ని ఛానల్స్ని దగ్గర పెట్టుకునే స్థాయికి వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే, ఇవాళ
కంటెంట్ న్యూస్ తెలుసుకుంటానికి, విషయాలు తెలుసుకుంటానికి ఎక్కువ మంది జనం ఆధారపడుతున్న సాధనం ఏమిటంటే ఫోను, స్మార్ట్ ఫోన్. మెజారిటీ జనం అత్యధికులే మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ నిజంగా ఆ శాతం. వాళ్ళు ఫోన్ మీద ఆధారపడి టెలివిజన్ మీదో న్యూస్ పేపర్ మీదో ఆధారపడ్డల్లా ఎక్కువ మంది ఫోన్ మీద ఆధారపడి కంటెంట్ తెలుసుకుంటున్నారు, వార్తలు తెలుసుకుంటున్నారు, విషయాలు తెలుసుకుంటున్నారు, వార్తా విశ్లేషణ చూస్తున్నారు, వింటున్నారు. ఆ కారణంగా యూట్యూబర్లకి గిరాకీ ఇచ్చింది. దాన్ని ఈ పార్టీలు దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించినాయి. సో ఈ విధంగా పెరిగిన మీదట అన్నిట్లో మంచి చెడు ఉంటుంది. మీడియాలో మంచి చెడు ఉన్నప్పుడు డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లో మంచి చెడు ఎందుకు ఉండదు? అక్కడ నాసిరకం ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు. నాసిరకమా మంచివాళ్ళ అనేది ఎవరు తేల్చాలి? ప్రజలు తేల్చాలి. నాసిరకం వాళ్ళని వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. మంచివాళ్ళు వీళ్ళు నిజాయితీగా చేస్తున్నారు అనుకున్నప్పుడు ప్రజలు ఆదరిస్తారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళతోటే ఈ ప్రభుత్వాలకు పేచి. సో ఇండిపెండెంట్ స్వతంత్ర జర్నలిస్టులతోనే ఇబ్బంది ఉంది. ఇబ్బంది. సో వాళ్ళ కోసమే ఈ బిల్లు ప్రయత్నాలు. వాళ్ళ కోసం, వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం, వాళ్ళని భయం గుప్పెట్లో ఉంచి వాళ్ళల్లో చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. దీని మీద మనం నడిచే పద్ధతిలోనే నడిస్తే మన మెడ మీద ఒక కత్తి ఏలాడుతుంది, ఆ కత్తి ఎప్పుడైనా సరే కిందకి పడవచ్చు, మన మెడ తెగొచ్చు అన్న భయం మనిషి మెదడులో ఉన్నప్పుడు ఆ భయంతో ఆ మనిషి తనకి తెలియకుండా తనను తానే సెన్సార్ చేసుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ చిల్లింగ్ ఎఫెక్ట్. భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతాడు. ఆ తరహా చిల్లింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడం కోసం ఆ చిల్లింగ్ ఎఫెక్ట్ను కూడా ఖాతరు చేయకుండా ఎవడైనా ఎప్పటికీ తోక జాడిస్తుంటే వాడి తోక కత్తిరించడం కోసం ఈ బిల్లు పట్టుకొస్తారు. ఈ బిల్లును చట్టంగా చేయాలని చూస్తున్నారు. బ్రిటిషర్స్ టైంలో కూడా లేని నిర్బంధం, అది మీడియా కానీ పౌర హక్కుల విషయంలో కానీ, ఈ ఆధునిక భారతదేశంలో ఇప్పుడు ఈ పరిస్థితి, దాని ప్రధాన కారణం ఏంటి? దాని నుంచి ఎలా బయటపడాలి? బ్రిటిష్ టైంతో కలిసి మనం పోల్చి చూసుకుంటే చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, బ్రిటిష్ ప్రభువులు వలస ప్రభువులు. వాళ్ళకి మన దేశాన్ని పరిపాలించే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మన మీద. వ్యాపారం పేరుతోటి మన దగ్గరకు వచ్చి చిన్నగా మన దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించారు వలస ప్రభువులు. వలస ప్రభువులకు వ్యతిరేకంగా ఇక్కడున్న ప్రజలు మా దేశం మాది, మా దేశాన్ని వదిలిపుండి అని వాళ్ళ మీద పోరాటం ప్రారంభించినప్పుడు ఆ పోరాటాన్ని, జాతీయోద్యమాన్ని అణిచివేయడం కోసం గాను ఆ లక్ష్యంతో జాతీయోద్యమం యొక్క ప్రభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వార్తాపత్రికల మీద సెన్సార్షిప్ అమలు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. వాళ్ళు చెప్పి అమలు చేశారు. అది మేము సెన్సార్షిప్ అమలు చేస్తామని చెప్పి అమలు చేశారు. దాన్ని అట్లా చూడాలి. ఇప్పుడు లెక్క ఏంటంటే మన దగ్గర మేము సెన్సార్షిప్ అమలు చేస్తున్నామని ఈ ప్రభుత్వం చెప్పడంలా, మేము రెగ్యులేట్ చేస్తున్నామని చెప్తున్నారు. రెగ్యులేషన్ పేరుతోటి సెన్సార్షిప్ అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్రాడ్కాస్ట్ బిల్లే ఇప్పుడు చూడండి, ఉదాహరణకి బ్రాడ్కాస్ట్ బిల్లులో అధికారం ఎవరిది? ఆ బ్రాడ్కాస్ట్ బిల్లు ప్రకారం తప్పు చేసిన వాడిని శిక్షించేందుకు అధికారం ఎవరి దగ్గర ఉంది? ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం దగ్గర ఎలా ఉంటుంది ఆ అధికారం? ప్రభుత్వం, మనం కోర్టు పరిభాషలో చెప్పుకోవాలంటే ప్రభుత్వం ఒక కక్షిదారు. కోర్టులో ఒక కేసు వస్తుంది. ఆ కేసులో రెండు పక్షాలు ఉంటాయి కదా, ఇద్దరు కక్షిదారులు ఉంటారు. ఒక కక్షిదారు ఇటు ఉంటారు, ఒక కక్షిదారు ఇటు ఉంటారు. ఈ ఇద్దరి మధ్య వచ్చిన వాదులాటలో ఇద్దరి వాదనలు విని ఎవరిది వాస్తవమో ఎవరిది సరైందో కోర్టు తేల్చుద్ది. అవునా? ఇక్కడ ఈ కక్షిదారు నేనే జడ్జి స్థానంలో కూర్చుంటాను అంటున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను రాస్తున్నా. ప్రభుత్వం మంచి చెడు చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? కోర్టు, మీడియా మీద ఉంది. మీడియా మీద ఉంది. ప్రభుత్వం మంచి చెడుల్ని విమర్శనాత్మకంగా చూడాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. ఆ మీడియాకి ఆ బాధ్యత ఎందుకు వచ్చింది? ప్రజల పక్షాన వ్యవహరించాలి కాబట్టి వచ్చింది. ప్రజలకి యాజ్ ఇట్ ఈజ్గా ప్రభుత్వం మంచి చెడులు తెలుసుకునే హక్కు ఉంది. భావ ప్రకటన హక్కు ఏదైతే ఉందో అందులో భాగం రైట్ టు నో. రైట్ టు నో ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. లైక్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది ఎటువంటి హక్కు, ఇది ఎటువంటి హక్కే. నాకున్న రైట్ టు నోని ఇన్ఫ్రింజ్ చేయడానికి, కర్టైల్ చేయడానికి నీకు అధికారం లేదు.
దానిని నేను 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 ఎక్కడో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట ఇది తప్పు, ప్రభుత్వం చేస్తున్న తప్పు అని చెప్పి నేను రాస్తా, లేకపోతే చూపిస్తా ఒక వీడియోలో. సో ప్రభుత్వం ఏమనుకుంటుంది, దీనివలన ప్రజల్లో నా మీద డిసెఫెక్షన్ వస్తుంది, నా పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం తొలగిపోద్ది, కాబట్టి ఏని నేను శిక్షిస్తాను అని చెప్పి అధికారం చేతుల్లోకి తీసుకుంటే దాన్ని ఏమనాలా? ఎవరైతే ప్రజలకి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళు ఆ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేశారని అనే సంగతిని ప్రజలకి తెలియజెప్తున్న వ్యక్తిని శిక్షించే స్థానంలో కూర్చుంటున్నారు, జడ్జి స్థానంలో. ఎవరైతే దురన్యాయం చేశారో ఆ దురన్యాయం చేసినాడే జడ్జి స్థానంలో కూర్చుంటుంటాడు. బ్రాడ్కాస్ట్ బిల్లుని సింపుల్గా చెప్పాలంటే అది. ప్రభుత్వం ఒక పక్కన ఉంది, ప్రభుత్వం మంచి చెడులు విమర్శించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ప్రజలు తెలుసుకోవాలి, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వాళ్ళు ఓటు చేయాలి. ఓటు చేయాలంటే ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు మంచియా కాదా అనేది ప్రజలు తెలుసుకోవాలి. ఆ విధంగా ప్రజలకి చెప్పేందుకు మీడియా ఉంది. ఆ మీడియాకి ప్రజలకి ఏదైతే హక్కు ఉందో భావ ప్రకటన స్వేచ్ఛ, ఆ భావ ప్రకటన స్వేచ్ఛలోనే ఇన్హెరెంట్గా ఇమిడి ఉన్న మీడియా స్వేచ్ఛ ఉంది. సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ఇది, మైండ్ యూ. సుప్రీంకోర్టు ఒక కేసులో రూలింగ్ ఇచ్చింది, భారతదేశ రాజ్యాంగంలో మీడియా స్వేచ్ఛ అనేది లేదు. అమెరికా రాజ్యాంగంలో ఫస్ట్ అమెండ్మెంట్ పేరుతో ఏదైతే మీడియా స్వేచ్ఛ ఉందో ఆ మీడియా స్వేచ్ఛ మన రాజ్యాంగంలో లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది మీడియాకి ఈ స్వేచ్ఛ అని అడిగితే సుప్రీంకోర్టు చెప్పింది, ప్రజలకి 19 ఆర్టికల్లో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛలోనే పత్రికా స్వేచ్ఛ అంతర్లీనంగా ఈమిడి ఉంది అని చెప్పింది. ఆ స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారు నాకు? ప్రజల పక్షాన నేను మాట్లాడాలి కాబట్టి ఇచ్చారు. దానిని కట్టేలు చేయడం కోసంగా ఇవాళ ఈ బిల్లు తీసుకొస్తుంది ప్రభుత్వం. ఎవరైతే ప్రభుత్వం అవతల పక్షాన ఉందో, ఎవరి మంచి చెడులైతే మనం నిర్ణయించాలో, ఎవరినైతే మనం విమర్శనాత్మకంగా చూడాలో, నా పక్షాన మీడియా చూడాలో, వాళ్ళు మన మీద అధికారం చెలాయించి వాళ్ళు మనకు హక్కు లేకుండా చేస్తున్నారు. సో బేసికల్లీ ఈ బిల్లు ఏమిటంటే ఇది ప్రజలను వ్యతిరేకించే బిల్లు, ప్రజలకున్న హక్కుల్ని వ్యతిరేకించే, నెగేట్ చేసే బిల్లు. అట్లా చూడాలి దీన్ని మనం. దీని నుంచి బయటపడి ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛని, ప్రజల హక్కుల్ని కాపాడటానికి ఉన్న మార్గాలు ఏంటండి? ఇప్పుడు దీని మీద చర్చ జరగాలి. ప్రధానంగా అంటే మనకి రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే వాళ్ళు చాలా వరకు ఏ రకంగా ఉండొచ్చు, ఎటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు అనేది చాలా వరకు ఊహించారు. వాళ్ళు చాలా వరకు ఊహించి రకరకాల సేఫ్ గార్డ్స్ పెట్టారు, రకరకాల దశల్లో రకరకాల సేఫ్ గార్డ్స్ పెట్టారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డాక్యుమెంట్, గ్రేట్ డాక్యుమెంట్. అందులో చాలా వాటికి చాలా రకాల పద్ధతులు, చాలా రకాల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇట్లాంటివన్నీ పెట్టారు. ఇప్పుడు వాటి ప్రకారం చూస్తే ఏంటి, ఏ బిల్లు అయినా సరే చట్టసభలో చట్టం చేయదలుచుకున్న ఏ బిల్లునైనా కానీ అది అందులో ఉండే స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి దాన్ని ప్రజల మధ్య పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అన్ని బిల్లులు పబ్లిక్ డొమైన్లో పెట్టక్కర్లా, కానీ ఇటువంటి బిల్లు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్లో పెడితే దాని మీద స్టేక్ హోల్డర్స్ నుంచి మనం వాళ్ళ అభ్యంతరాలని, వాళ్ళ సూచనల్ని స్వీకరించాలి. ఆ తర్వాత ఆ బిల్లుని డ్రాఫ్ట్ మనకి ఏమైనా చేస్తే డ్రాఫ్ట్ని మార్చి చట్టసభలో పెట్టాలి, పార్లమెంట్లో పెట్టాలి. పార్లమెంట్లో మనందరి తరపున ఎన్నికై అక్కడున్న పార్లమెంట్ సభ్యులందరూ దాని మీద చర్చించాలి. చర్చించిన తర్వాత కాదు ఇంకా ఇందులో ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా ఇందులో కంటెన్షియస్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ తేల్చాలి, ముందు పాస్ చేయకూడదు అనుకుంటే బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెలెక్ట్ కమిటీకి వెళ్ళాలి బిల్లులు, అసలు ఏ బిల్లులు వెళ్ళాలి సెలెక్ట్ కమిటీకి. సరే, అది వేరే విషయం, పక్కన పెడదాం. సో ఇంత ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్లో గతంలో లాగా లేదు కదా, 2024 ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వానికి సొంతంగా మెజారిటీ ఉంది. ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మంచి తీర్పు కారణంగా మోదీ ప్రభుత్వానికి సొంత మెజారిటీ లేదు కాబట్టి దేన్నైనా బుల్డోస్ చేసే అవకాశం లేదు ఇవాళ మోదీ ప్రభుత్వానికి. కాబట్టి ప్రతి దశలోనూ ఈ బిల్లులో ఉన్న చెడేమిటి, ఈ బిల్లు ఏ విధంగా ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్న విషయం ప్రతి దశలోనూ మనం చెప్పాలి. మన తరపున తర్వాత మన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చట్టసభలో ప్రతినిధులు వాళ్ళు చెప్పి బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించడం, లేదా నెగేట్ చేయడం, ఆపటం, ప్రతి దశలోనూ దీన్ని వ్యతిరేకించాలి. మిత్రపక్షాల మద్దతుతో నా ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది అని అనుకునే పరిస్థితి ప్రస్తుత మోడీ పాలనలో అనిపిస్తుంది. అట్లా మిత్రపక్షాల మద్దతు కావాలి, మిత్రపక్షాల మద్దతు లేకపోతే కుదరదు, మొదటి విషయం. కానీ మిత్రపక్షాల మద్దతు లేదు కాబట్టి
మనం అన్ని మిత్రపక్షాలకు ముందు చెప్పి చెయ్యాలి, మిత్రపక్షాలతోటి మనం జాగ్రత్తగా కత్తి మీద సాములాగా జాగ్రత్తగా నడుచుకోవాలి అని అనుకోవాలి. కానీ గత 10 సంవత్సరాల మోదీ ప్రభుత్వం నడక, వాళ్ళ ట్రాక్ రికార్డు చూస్తే, వాళ్ళ హిస్టరీ చూస్తే వాళ్ళని మనం నమ్మలేం. వాళ్ళు అంటే కొంచెం డూబియస్ క్యారెక్టర్స్ అవన్నీ కూడా. వాళ్ళు ఈ బిల్లుని ఇప్పుడు ఎవరైతే నా మిత్రపక్షాలు వ్యతిరేకిస్తే వాళ్ళు ఏం చేయలేరు, దాన్ని పక్కన పెడతారు, షెలవు చేస్తారు, పెండింగ్లో ఉంచుతారు. కానీ మిత్రపక్షాలు ఒప్పించేందుకు ఇంకా వాళ్ళు ఏ మార్గాలు అనుసరిస్తారు, మిత్రపక్షాలను ఒప్పించేందుకు ఎట్లాంటి ఎత్తులు ఎత్తుతారు అనేది చూడాలి. ఎత్తగలిగే మనుషులు అక్కడ ఉన్నవాళ్ళు, ఆ పై స్థాయిలో నెంబర్ 1 పొజిషన్లో, నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వాళ్ళు రకరకాల ఎత్తులు ఎత్తగలిగే శక్తియుక్తులు ఉన్న మనుషులు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బిల్లుకు ముందు, ఈ బిల్లు చట్టరూపం కంటే ముందు గడచిన ఈ 10 సంవత్సరాల్లో ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులపై జరిగిన దమనకాండని వివరిస్తారా? ఇండిపెండెంట్ జర్నలిస్టులపై దమనకాండ అంటే, జర్నలిస్టులుగా ఎవరైతే ఇండిపెండెంట్ జర్నలిజం నడిపిస్తూ ప్రభుత్వానికి కంట్లో నలుసులాగా, కాల్లో ముళ్ళులాగా ఎట్లా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా పర్సిక్యూట్ చేసిందండి ఈ ప్రభుత్వం. ముందేం చేశారంటే మీడియాని చెప్పు చేతలోకి తీసుకున్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దారికి రాని వాళ్ళ మీద రకరకాల పద్ధతుల్లో తెర వెనుక నుంచి ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అట్లా కాకుండా మరొకటి ఏం చేశారంటే వాళ్ళ లోపలి వాళ్ళకి సంబంధించిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా, మనకి ఎక్కడైనా ఏదైనా వీళ్ళని బ్లాక్మెయిల్ చేసేందుకు వీలైన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుద్దా, వీళ్ళని ఏ విధంగా అయినా మన అదుపాజ్ఞల్లో చెప్పు చేతలు ఉంచుకునేందుకు ఏదైనా ఇన్ఫర్మేషన్ సంపాదించవచ్చా తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో కొంతమంది మీడియాలోని వ్యక్తుల మీద కూడా కొంతమంది వ్యక్తుల ఫోన్లను హ్యాక్ చేయించింది ఈ ప్రభుత్వం. నిఘా పెట్టారు. పెగాసస్ అనే సాఫ్ట్వేర్ తోటి ఈ ఫోన్ హ్యాకింగ్ జరిగింది. అది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు మోస్ట్ అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు మీరు పెగాసస్ అనే స్పైవేర్ని ఉపయోగించారా లేదా, కొన్నారా లేదా, ఎస్ ఆర్ నో ఒక అఫిడవిట్ ఫైల్ చేయండి అని అడగలేకపోయింది. ఆశ్చర్యం నాకు ఇవాళకి కూడా. యూ హ్యావ్ టు ఫైల్ అన్ అఫిడవిట్ వెదర్ యూ హ్యావ్ పర్చేజ్డ్ పెగాసస్ స్పైవేర్ ఆర్ నాట్ అన్న మాట అనలేకపోయింది జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం. అనకుండా దాని మీద ఒక కమిటీ వేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనానికి జవాబు చెప్పని ప్రభుత్వం సుప్రీంకోర్టు వేసిన కమిటీకి జవాబు చెప్పుద్దా? చెప్పలా. ఆ కమిటీ ఏమైందో తెలియదు. జస్టిస్ రవీంద్రన్ కమిటీ. పెగాసస్ అప్పటి పెగాసస్ మళ్ళీ మొన్న కొత్తగా పెగాసస్ దగ్గర నుంచి యాపిల్ కంపెనీ దగ్గర నుంచి మళ్ళీ మొన్న కొత్తగా ఒక అలర్ట్ వచ్చింది. కొన్ని ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని కొంతమంది యూజర్స్కి అలర్ట్ మెసేజ్లు వచ్చినాయి. సో ఈ విధంగా మీడియాలో ఉన్న మనుషులు, మీడియాలో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కొంతమంది మీద ఈ విధమైన దాడులు, ఈ విధమైన దొంగదారుల్లో దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా మరీ లొంగటం లేదనుకోండి, ప్రవీర్ పురకాయిస్తా అని చెప్పి ఒక రెస్పెక్టెడ్ జర్నలిస్ట్, ఆయన సీనియర్ జర్నలిస్ట్, రెస్పెక్టెడ్ జర్నలిస్ట్, న్యూస్ క్లిక్ అనే ఒక న్యూస్ పోర్టల్ నడుపుతున్నాడు. ఆయన మీద ఈ పిఎంఎల్ఏ చట్టం కింద కేసు పెట్టి సంవత్సరానికి పైగా జైల్లో ఉంచారు. 1 ఇయర్కి పైగా జైల్లో ఉంచారు. సుప్రీంకోర్టు మొన్న ఇదేమిటి, ఈ కేసు ఏమిటి, ఈ జైలు ఏమిటని సుప్రీంకోర్టు దాకా ఆయన వెళ్తే సుప్రీంకోర్టు మొన్న బెయిల్ మంజూరు చేసింది. వయోవృద్ధుడు, పెద్దవాడు, చాలా పెద్దవాడు. సో ఈ విధమైనవి జరుగుతున్నాయి ఎక్కడికక్కడ. ఇప్పుడు హత్రస్ కేసు జరిగింది, హత్రస్ రేపు హత్య. దాని మీద ఒక స్టోరీ రాయడం కోసం గాను, ఆ వార్తను కవర్ చేయడం కోసం గాను ఒక జర్నలిస్టు, కేరళ బేస్డ్ జర్నలిస్టు ఢిల్లీలో ఉంటాడు ఆయన. ఆ జర్నలిస్టు ఉత్తరప్రదేశ్కి బయలుదేరి వెళ్ళాడు. ఆయన హత్రస్ కూడా వెళ్ళాలి, ఎక్కడ మధ్యదారిలో పట్టుకుని ఆయన కారుని తనిఖీ చేశారు. తనిఖీ చేసి ఈ కారులో ఏ దొరికినాయి అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఆయన బెయిల్, ఆ జర్నలిస్ట్ బెయిల్ తెచ్చుకోవటం కోసం ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చిందో. మోర్ దెన్ 2 years ఉన్నట్టున్నాడు ఆయన
జైల్లో దాదాపు 2 ఏళ్ళు ఉన్నట్టున్నాడు. ఏమిటి ఒక 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 దేశం యావత్తు దృష్టిని ఆకర్షించిన ఒక కేసు, దేశం యావత్ దృష్టిని ఆకర్షించేంత భయంకరమైన నేరాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ ఉత్తరప్రదేశ్లో? అది కదా ఆలోచించాల్సింది. అంతేగాని అక్కడికి వెళ్ళి జర్నలిస్ట్ని పట్టుకొని నువ్వు జైల్లో వేస్తావా? జర్నలిస్టులు ఒక వార్తను కవర్ చేయడానికి వెళ్ళే జర్నలిస్టులు నేరస్తులా? జైల్లో ఉంటారు వాళ్ళు ఫర్ దట్. వార్తను కవర్ చేయడానికి వెళ్ళినందుకు కానీ 2 ఏళ్ళు జైల్లో ఉంటే ఒక జర్నలిస్టు వివిధ దశల్లో అతని బెయిల్ని వివిధ దశల్లో రిజెక్ట్ చేసే కోర్టులు రిజెక్ట్ చేసే పద్ధతుల్లో ఉండే డ్రాకోనియన్ లాస్, ఉదాహరణ ఉపా లాంటి చట్టం, పిఎంఎల్ఏ లాంటి చట్టం, ఇటువంటి చట్టాల కింద కేసులు పెట్టి జర్నలిస్టుని జైల్లో పెడతారా? ఇదేమి డెమోక్రసీ? విశ్వగురు అని చెప్తాము మనం, పైగా పద్దాగా ప్రతి సందర్భంలోనూ విశ్వగురు మదర్ ఆఫ్ డెమోక్రసీస్. వేర్ ఈజ్ యువర్ డెమోక్రసీ? యువర్ డెమోక్రసీ ఈజ్ పీపుల్ ఆర్ లాంగ్విషింగ్ ఇన్ జైల్స్. ఎవరు? జర్నలిస్టులు జైల్లో ఉంటున్నారు, కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులు. ఉన్న విషయాన్ని వాస్తవం చెప్పినందుకు జైలుకి వెళ్తున్నారు. సంవత్సరం పాటు, 2 ఏళ్ల పాటు, 3 ఏళ్ల పాటు బెయిల్ లేకుండా జైల్లో మగ్గుతున్నారు. నువ్వు ఛార్జ్షీట్ ఫైల్ చేయవు. నువ్వు ఈ ఉపా కేసులు ఎన్ని కేసులు అయితే పెట్టావో, పిఎంఎల్ఏ కేసులు ఎన్ని కేసులు అయితే పెట్టావో వాటిలో సక్సెస్ రేట్ ఎంత? 3%, 4%. అంటే ఏంటి? ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. నీ మీద కేసు పెట్టి నేను జైల్లో పడేస్తే నీకు రేపొద్దున ఆ కేసు నిలవదు. కానీ ఈలోపు 4 ఏళ్ళు జైల్లో ఉంటావు కదా నువ్వు. నిన్ను 4 ఏళ్ళు జైల్లో ఉంచి నీ నెత్తి మీద ఒక కత్తి ఆలాడిస్తే నువ్వు రేపొద్దున మాట్లాడు, నువ్వు మాట్లాడు, నిన్ను చూసి నేను మాట్లాడను. అట్లా ఈ విధంగా చేస్తున్నారు కదా అని చెప్పి మిగతా వాళ్ళు భయపడతారు కదా. ఇదా ప్రజాస్వామ్యం? మీడియా గొంతు మీద ఈ రకమైన కత్తి పెట్టడం ప్రజాస్వామ్యం? ఏ రకమైన ప్రజాస్వామ్యం? ఎమర్జెన్సీ రోజుల్లో అవి చీకటి రోజులు, అది ఎమర్జెన్సీ కాలం అని చెప్పేసి భారతదేశ ప్రజలు భావించారు. ఆనాటి మీడియా కూడా అది చీకటి రోజులు అని చెప్పేసి ఎమర్జెన్సీలో కూడా కొంత మీడియా స్వేచ్ఛగానే ఈవెన్ కోర్టులు కూడా వాటి పని అవి చేసుకున్నాయి. దీన్ని అప్రకటిత ఎమర్జెన్సీ అని అనొచ్చా? నిజానికి ఎమర్జెన్సీలో కోర్టులు చేసినట్టు కాదులేండి, చేసినాయి. ఎమర్జెన్సీలో ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టులు కమెండబుల్ వర్క్ చేసినాయి చాలా చోట్ల. కానీ చాలా దురదృష్టం ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో సుప్రీంకోర్టు సరిగ్గా పనిచేయాలి. హైకోర్టులు ఇచ్చిన తీర్పులు సుప్రీంకోర్టు నెగెట్ చేసింది. సరే, అది వేరే విషయం, దాని తర్వాత పక్కన పెడదాం. ఎమర్జెన్సీలో పౌరుల హక్కుల్ని హరించింది ప్రభుత్వం. పౌరులకి హక్కులు లేకుండా చేస్తున్నాం మేము అని చెప్పి రాజ్యాంగ సవరణ చేసి ఆ పని చేసింది ప్రభుత్వం. రైట్? ఇవాళ ఈ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ఏం చేయటంలా మీ హక్కుల్ని హరించడానికి. మిమ్మల్ని అక్రమంగా తీసుకెళ్ళి జైల్లో పెడుతుంది, అక్రమంగా మీ మీద కేసులు పెడుతుంది, అక్రమంగా మీకు నిధులు రాకుండా చూస్తుంది, అక్రమంగా మీకు మరో రకమైన మద్దతు దొరకకుండా చూస్తుంది, అక్రమంగా మీ మీద ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అనే ముద్రేస్తుంది. మిమ్మల్ని అర్బన్ నక్సలైట్ అంటారు, మరొకటి అంటారు. రకరకాల పద్ధతుల్లో మిమ్మల్ని పెర్సిక్యూట్ చేస్తుంది. మీ అంతటి మీరే దండం పెట్టి ఎందుకు వచ్చిన కర్మ ఇది అని చెప్పి వెనక్కిపోయేటట్టు చేద్దామని చెప్పి చూస్తుంది. ఇవి చేయలా ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో. నేను ఎమర్జెన్సీ పెట్టాను, కొన్ని నిబంధనలు పెట్టాను, కొన్ని హక్కులు తీసేశాను అని చెప్పి మీరందరూ చచ్చినట్టు వాటికి లోపడాల్సిందే అని చెప్పింది ఆమె ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా ఏం చెప్పకుండా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తుంది. ఈ ఎమర్జెన్సీలో పలానా చోట పలానా హక్కు లేదు అని చెప్తే ఆ హక్కు లేదు అన్నదాని ఈ హక్కు ఉండాలి, మాకు ఈ హక్కును తీసేయటం రాజ్యాంగ విరుద్ధమని మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. ఇక్కడ అట్లాంటిది లేదు అవకాశం. ఈ ప్రభుత్వం చేసే పద్ధతులు ఎట్లున్నాయంటే ఇన్ మెనీ కేసెస్ మీరు జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అడిగేందుకే అవకాశం లేదు. కాబట్టి ఆ దృష్ట్యా చూస్తే అప్పుడు జరిగిన దానికన్నా ఇప్పుడు జరుగుతుంది మరింత అన్యాయమైంది.